అభిమన్యుడి యొక్క మరణం తర్వాత ధర్మరాజు ఎంతో బాధపడుతూ ఉంటే వ్యాసుడు వచ్చాడు ఆ రాత్రి. ఆయన ధర్మరాజు యొక్క శోకాన్ని నివారించడం కోసం అని చెప్పి ఎప్పుడో నారదుడు చెప్పినటువంటి మృత్యువు యొక్క ఉత్పత్తి గాథని గురించి తెలియజేశాడు. ఆ గాథ ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో అది పుణ్యప్రదమైనటువంటిది, స్వర్గప్రదమైనటువంటిది, ధనప్రాప్తికరమైనటువంటిది, ఆయుర్వృద్ధికరమైనటువంటిది అని ఫలశ్రుతిని కూడా చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు అంటున్నాడు, ఓ ధర్మనందన, ఇప్పుడైనా సరే నీ శోకాన్ని మానేసి, అభిమన్యుడు పూర్వజన్మలో చంద్రుని యొక్క కుమారుడు, మహావీరుడైనటువంటి వాడు. అతడు శత్రువుల్ని వధించి ఖడ్గం, గద, శక్తి, ధనుస్సు అన్నింటిని కూడా ఉపయోగించి వీర విహారం చేసి శత్రువులు అధర్మంగా చంపితే మరణించినటువంటి వాడు. కాబట్టి నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు. యుద్ధంలో ప్రవేశించినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా మరణించేటువంటి వాళ్ళే. అదిగాక వాళ్ళు అన్యాయంగా సంహరించారు అని అనుకోవాల్సినటువంటి పని కూడా లేదు. ఎందుకనంటే యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి వీర స్వర్గం లభిస్తుంది. ఇప్పుడు అలా అభిమన్యుడు ఆ ప్రయోజనాన్ని పొందే ఉన్నాడు. కాబట్టి నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడుగా అన్నాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ వ్యాసుడితో అంటున్నాడు, ఓ మహర్షి, షోడశ మహారాజులు ఇంద్ర సమానమైనటువంటి పరాక్రమవంతులని, పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళని, ఎన్నో రకాలైనటువంటి యజ్ఞయాగాదులు ఆచరించినటువంటి వాళ్ళని, సత్యం పలికేటువంటి వాళ్ళని, వాళ్ళు ఉత్తమమైనటువంటి లోకాలని పొందారని చెబుతున్నారు కదా. వాళ్ళ యొక్క చరిత్రను చెప్పి నాకు కొంత ఓదార్పు కలిగించండి. వాళ్ళు కూడా దేవతకి లొంగిపోయినటువంటి వాళ్ళే. మరి అలాంటి ధర్మాత్ముల గురించి కనుక తెలుసుకున్నట్లయితే నాకు కొంత ఓదార్పు, ఉపశమనం కలుగుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలకి వ్యాసుడు షోడశ మహారాజుల యొక్క చరిత్రని చెప్పడానికి సిద్ధపడ్డాడు. అందుకనే చెప్తున్నాడు, శైపుడు అనేటువంటి ఒక రాజు, ఆయన యొక్క కుమారుడు సృంజయుడు. శైపుడు అనేటువంటి రాజుకి సృంజయుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అతనికి మిత్రులు ఎవరంటే నారదుడు, పర్వతుడు. అంటే ఇద్దరు కూడా దేవర్షులు అన్నమాట. మరి ఒకనాడు వాళ్ళిద్దరు కూడా సృంజయుడిని చూడటానికి, స్నేహితుడు కనుక సృంజయుడిని చూడటానికి ఆ సృంజయుడి ఇంటికి వచ్చారు. అప్పుడు రాజు పక్కనే ఒక అందాల సుందరి, ఒక కన్య అక్కడ ఉన్నది. ఎవరిమే? ఈమె దేవకన్య లేకపోతే గంధర్వకాంత అని ఆ పర్వతుడు అడిగాడు. అడిగితే అప్పుడు సృంజయుడు చెప్పాడు, ఈమె నా కుమార్తె అన్నాడు. అప్పుడు పర్వతుడు అందుకు అడిగిన తర్వాత ఆయన మనసులో ఏమో అనుకున్నాడు. అతను మాట్లాడబోయే ముందే నారదుడు అన్నాడు, ఏమనంటే ఈమె నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. సరే అలాగే అన్నాడు. వెంటనే పర్వతుడికి కోపం వచ్చింది నారదుడి మీద. ఎందుకనంటే నేను మనసు పడ్డటువంటి అమ్మాయిని నువ్వు అడుగుతావేంటి అని అంటే, అయ్యా నువ్వు మనసులో ఏమన్నా అనుకుంటే నాకెట్లా తెలుస్తుంది? వివాహం అంటే ఏమిటి? సప్తపది అంటే 7 అడుగులు నడవాల, ఇంకా కొన్ని రకాలైనటువంటి తతంగాలు ఉంటాయి. అదిగో అప్పుడు వాళ్ళకి వివాహం అయినట్టు అవుతుంది. అంతేగాని మనసులో అనుకుంటే వివాహం అయినట్టు కాదు అని అంటే, కాదు నా మనసులో ఉంది, నేను అందుకనే అడిగాను, నేను మాట్లాడబోయేటప్పటికి నువ్వే నాకు ఇవ్వమని అడిగావు, అందుకని చెప్పి నీకు స్వర్గం లేకుండా పోవుగాక అన్నాడు. అంటే స్వర్గానికి నువ్వు పోవటానికి నీళ్ళు లేదు. అప్పుడు నారదుడు అన్నాడు, నేను లేకుండా నువ్వు స్వర్గానికి పోవటానికి వీల్లేదని ఈయన ప్రతిశాపం పెట్టాడు. ఇద్దరిట్లో ఒకరికొకరు శాపాలు పెట్టుకున్నారు. సరే నారదుడికి చేశాడు, ఆ వివాహం అయిపోయింది. కొన్నాళ్ళకి రాజుకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఇది కోరుకున్నాడు ముందుగానే,
ఆ బాలుడి యొక్క కన్నీటి నుంచి బంగారం వస్తుంది. అందుకని అతనికి సువర్ణష్ఠివి అని నామకరణం చేశారు. దీంతో ఆ రాజుకి సంపద బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకనంటే వాడు నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు వస్తే బంగారం ఇవ్వాలి. అందుకని అతడి యొక్క ఇళ్ళు, కోటలు, గోడలు, మరి వస్తువులు, మంచాలు, కంచాలు, బిందెలు, వాహనాలు, పాత్రలు అన్నీ కూడా బంగారం అయిపోయింది. కాలక్రమంలో అతడి యొక్క కీర్తి బాగా వ్యాపించింది. ఎవరు? ఈ సృంజయుడి యొక్క కీర్తి, అంటే కుమారుడి కారణంగా. ఇదంతా కూడా దోపిడీ దొంగలు ఆలోచించుకున్నారు. ఎందుకనంటే బ్రహ్మాండమైనటువంటి సంపద, ఈ సంపద అంతా కూడా ఈయనకి కొడుకు మూలాన్ని వస్తూ ఉంది కనుక ఆ సంపదను మనం దోచుకుంటే తప్పేమి లేదు, ఊరికినే వచ్చింది కాబట్టి అని అనుకొని అందరు కలిసి ఆ రాజప్రసాదానికి వచ్చి దొంగతనానికి వచ్చేసారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వస్తువులన్నీ చూస్తే ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళడం సాధ్యమయ్యే పని కనపడలేదు. ఏవో చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకెళ్ళవచ్చు. బంగారు వస్తువులు అని అంటే మొత్తం కలిపితే కూడా జేబులో పెట్టుకుంటే సరిపోద్ది. కానీ మంచము బంగారమే, కంచము బంగారం, అన్ని బంగారాలే. అందుకని ఇవన్నీ మనగాడు తీసుకెళ్తాము. ఈ బంగారానికి అంతటికీ కారణమైనటువంటి వాడు కొడుకు కదా, అందుకని కొడుకుని ఎత్తుకెళ్తే సరిపోద్ది అని అనుకొని ఆ కొడుకుని అప్పగించుకొని తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఏం చేయాలి అనుకున్నారు. సరే వీడి లోపల కదా ఈ బంగారం అంతా ఉంది అని వాడిని కోశారు. కోస్తే వాళ్ళకి ఏమీ లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. నువ్వు చెప్పావు అందుకని ఇట్ అయిపోయింది, నువ్వు చెప్పావు ఇట్ అయిపోయింది, లేకపోతే ఆ వస్తువులు కొన్నేళ్ళు తెచ్చుకున్నట్టే బాగుంటేది అనుకొని వాళ్ళు తగాదాడుకున్నారు. సరే అట్లా గడిచిపోయింది. ఇప్పుడు కొడుకు చనిపోయేటప్పటికల్లా ఈ సృంజయుడికి చాలా బాధేసింది. ఎందుకంటే కుమారుడి యొక్క మరణం ఎవరికైనా సరే అనంతమైనటువంటి దుఃఖాన్ని కలిగజేస్తూ ఉంటుంది. అందుకనే అతను చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు నారదుడు వచ్చాడు. వచ్చి, ఓ రాజా, నువ్వు శోకాన్ని విడిచిపెట్టు, ఎంత ఏడ్చినప్పటికి కూడా పోయినటువంటి వాడు మాత్రం తిరిగి రాడు, కాబట్టి ధైర్యం తెచ్చుకో, నువ్వు జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి నీలాంటి వాడు ఇలా శోకించకూడదు అన్నాడు. అని, ఓ రాజా, బ్రహ్మవాదులమైనటువంటి మేము నీ ఇంటిలో ఉన్నావు, అయినా సరే నువ్వు ఈ లోకంలో తీరని కోరికలతో తృప్తి చెందకుండా ఇలాంటి కోరికలు కోరుకున్నావు. మరి ఇలాంటి నీవు ఇంత సంపదలు కలిగినటువంటి నువ్వు కూడా మరణిస్తావు ఎప్పుడో ఒకప్పుడు. నీ కుమారుడే కాదు, నువ్వు కూడా మరణిస్తావు. ఎందరో ఈ లోకంలో కీర్తిని గడించినటువంటి చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళు ఎంత వైభవాన్ని, ఎంత ఐశ్వర్యాన్ని, ఎంత సంపదని పొందినా వాళ్ళు ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉండలా. కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిని చెందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవందాలరే భూమిపై అని వాళ్ళు ఎవ్వరు కూడా ఈ భూమి మీద నిలవల, అందరూ సరిపోయేటువంటి వాళ్ళే. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సంపదలు కలిగినటువంటి వాళ్ళు, ఎన్నో యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళు, దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు, సంపదలను సృష్టించినటువంటి వాళ్ళు, చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళ యొక్క చరిత్రను చెప్తాను, నీకు శోకం కొంత తగ్గడానికి వీలవుతుంది అని ఆ షోడశ చక్రవర్తుల యొక్క కథలు చెప్తున్నారు. అందులో మొట్టమొదటి ఆయన మరుత్తు. ఓ సృంజయ, నారదుడు చెబుతున్నాడు, ఓ సృంజయ, అందరి సంగతి కూడా నారదుడే చెప్పేది. నారదుడు చెబుతున్నాడని అక్కడ వ్యాసుడు ధర్మరాజుతో చెబుతున్నాడు. అధీక్షితుని పుత్రుడు మరుత్తు 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆయన యజ్ఞాల్ని ఎవరు చేయించారంటే బృహస్పతి సోదరుడైనటువంటి సంవర్తుడు చేయించాడు. శంకరుని వల్ల హిమవత్ పర్వతం మీద ఒక బంగారు కొండ శిఖరం ఉంది. అదిగో ఆ శిఖరం మొత్తం ఈయన స్వాధీనం చేశాడు. ప్రజాపతులంతా కూడా ఇంద్రుడితో సహా ఆయన యొక్క సభలో వచ్చి కూర్చుంటారు. ఆ యజ్ఞంలో అన్ని వస్తువులు కూడా బంగారంతో తయారు చేసినటువంటివి. ఆ మరుత్తుని ఇంటిలో మరుద్గణాలు భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు. మరుద్గణాలు అంటే 49 మంది ఉంటారు మరుత్తులు అనేవాళ్ళు. వాళ్ళంతా కూడా అక్కడ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. విశ్వదేవులంతా సభ్యులుగా ఉంటారు. ఆయన యొక్క ధర్మానుష్ఠానం వల్ల ఋషులు, పితరులు, దేవతలు అందరూ కూడా సంతృప్తి చెందేవాళ్ళు. బ్రాహ్మణులకి భూరి దక్షిణలు ఇచ్చి అపరిమితమైనటువంటి దానాలు చేసేటువంటి వాడు.
అంతటి మహారాజు కూడా మరణించాడు. ఆయన నీ పుత్రుడి కన్నా కూడా గొప్ప పుణ్యాత్ముడు. నీ పుత్రుడు ఏ యజ్ఞం చేయలేదు కాబట్టి నువ్వు నీ పుత్రుని మరణానికై శోకించవద్దు అన్నాడు నారదుడు. ఇక రెండవ చక్రవర్తి సుహోత్రుడు. ఓ సృంజయ, ఏకవీరుడైనటువంటి సుహోత్రుడు అనేటువంటి రాజుని దేవతలు కూడా కన్నెత్తి చూడగలిగేవాళ్ళు కాదు. ప్రజాపాలనం కానీ, ధర్మం కానీ, యజ్ఞం చేయటం కానీ, శత్రువుల మీద విజయాన్ని సాధించడం కానీ, వీటన్నింటిలో కూడా ఆయన అందవేసినటువంటి చెయ్యి. ఇక ఋత్విక్కులు, బ్రాహ్మణులు, పురోహితులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయనకి సలహాలు చెప్తూ ఉంటారు. ఆయన కోసం మేఘాలు బంగారాన్ని కురిపించినాయి. కురిజాంగల దేశంలో యజ్ఞాలు చేస్తూ ఆ రాజు ఉన్న బంగారం అంతా కూడా బ్రాహ్మణులకి దానం చేశాడు. వేల కొద్దీ అశ్వమేధ యాగాలు చేశాడు, 100 రాజసూయ యాగాలు చేశాడు. నీకన్నా సుహోత్రుడు అనేటువంటి వాడు ధర్మంలో కానీ, జ్ఞానంలో కానీ, వైరాగ్యంలో కానీ, ఐశ్వర్యంలో కానీ అన్నింటిలో కూడా గొప్పవాడే. అటువంటి వాడే మరణించాడయ్యా. నీ పుత్రుడి కోసం నువ్వు ఏడవటం ఏమైనా ధర్మంగా ఉందా అన్నాడు నారదుడు. ఇక మూడవ చక్రవర్తి పౌరవుడు. ఈయనకు ఒక అద్భుతమైనటువంటి దాన వృత్తాంతం ఉంది. అంటే దానం చేయడం వల్ల చాలా గొప్పవాడు. సృంజయ, పౌరవుడు అనేటువంటి రాజు అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యాగాల్లో మదించినటువంటి బంగారు రంగు కలిగినటువంటి ఏనుగుల్ని 10,000 ఏనుగుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. ఇక ధ్వజాలు, పతాకాలు కలిగినటువంటి సువర్ణమయమైనటువంటి 10,000 రథాలని ఆయన దానం చేశాడు. సువర్ణ అలంకారాలు దాల్చినటువంటి 1,00,000 మంది కన్యల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. ఆ కన్యలతో పాటుగా 100 గృహాలని, పొలాలని, సువర్ణమాల విభీషితులైనటువంటి సమున్నతులైనటువంటి 1,000,000 గోవుల్ని, గోవులతో పాటుగా వృషభాలని, అనుచరుల్ని అన్నింటినీ కూడా దక్షిణగా ఇచ్చాడు. బంగారు కొమ్ములు తొడిగినటువంటి, అంటే కొమ్ములకి బంగార తాపడం చేసి వెండి గిట్టలు కలిగినటువంటి ఆవుల్ని, వివిధమైనటువంటి రత్నాల్ని, నానా విధాలైనటువంటి భక్ష్యాల్ని దక్షిణగా ఇచ్చినటువంటి వాడు. ఆ యజ్ఞాల్లో పురాణవేత్తలైనటువంటి వాళ్ళు ఆయన యొక్క దాన గాథల గురించి పాడుతూ ఉండేవాడు. అటువంటి పౌరవరాజు కూడా మరణించాడయ్యా. ఓ సృంజయ, ఏ యజ్ఞం చేయనటువంటి వాడు, దక్షిణల్ని ఇయ్యనటువంటి వాడు నీ పుత్రుడు మరణిస్తే నువ్వు దుఃఖిస్తున్నావే, అదిగో అటువంటి వాడే మరణించాడు, అందుకని పుత్రుడి కోసమని నువ్వు శోకించాల్సినటువంటి పని లేదు అన్నాడు. ఆ తర్వాత 4వది శివ చక్రవర్తి. ఓ సంజయ, ఉసీనర పుత్రుడైనటువంటి శివ చక్రవర్తి ఉన్నాడు. అతడు భూమినంతటినీ కూడా జయించి చక్రవర్తి అయ్యాడు. పరాక్రమవంతుడైనటువంటి వాడు, మేధావైనటువంటి వాడు, దానశీలైనటువంటి వాడు. ఆ రాజు అనేకమైనటువంటి దేశాలను జయించి అనేక అశ్వమేధాలు చేసి భూరి దక్షిణలు ఇచ్చాడు. ఆయన 1000 కోట్ల సువర్ణ ముద్రలను దానం చేశాడు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, మృగాలు, ధాన్యాలు, గోవులు, మేకలు, గొర్రెలతో కూడినటువంటి పవిత్రమైనటువంటి భూములన్నింటినీ కూడా ఆయన బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆయన దానశీలతను పరీక్షించడానికి ఒకసారి దేవేంద్రుడే ఒక డేగ అయ్యాడు. ఆ డేగ అయ్యి ఇంకొక దేవతని పావురంగా చేసి ఆ పావురాన్నేమో ఆ డేగ తరుముకుంటూ వస్తూ ఉంది. అంటే డేగ పావురాన్ని చంపి తింటది, అందుకని తరుముకుంటూ వస్తూ ఉంది. ఆ పావురం భయపడుతూ ఉన్నట్టుగా ఈ శివ చక్రవర్తి దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో వాలి గజగజ వణికిపోతా ఉంటే శివ చక్రవర్తి ఏంటి నీ బాధ అంటే అటు చూపిస్తుంటే వాటి మాటలు కూడా వచ్చు కనుక అదిగో ఆ డేగ నన్ను వెంబడించింది, నన్ను తినేస్తుంది, అందుకని మీరే రక్షించాలి అంటే దానికి అభయం ఇచ్చాడు. నీకు నేను రక్షిస్తాను. అప్పుడు డేగ వచ్చి అదిగో ఆ పావురం నా ఆహారం, నేను ఎప్పటి నుంచో దాన్ని వెంటాడుతూ వస్తున్నా, ఆ పావురాన్ని నాకు వదిలిపెట్టు అంది రాజుతో. అప్పుడు రాజు అన్నాడు, ఈ పావురానికి నేను అభయం ఇచ్చాను, దీన్ని వదలటానికి వీల్లేదన్నాడు. అదేమిటి వదలటానికి వీల్లేదు, అది నా ఆహారం, ఆహారం లేకపోతే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే ఆ పాపం నీకు వచ్చింది, దాన్ని నువ్వు రక్షిస్తాననుకున్నావు, దాన్ని రక్షిస్తావు, కానీ మరి నేను నా ప్రాణం పోద్ది దాని ఆహారం లేకపోతే, అప్పుడే నీకు పాపమే. అట్లా వద్దు, దాని
దాని బదులుగా నా శరీరం నుంచి నేను కంటలు కోసిస్తానన్నాడు. సరే అట్లయితే కట్టలే కోసి మనం అప్పుడు త్రాసు తెప్పించి ఒకవైపునేమో పౌరాన్ని పెట్టి ఒకవైపునేమో ఆయన శరీరంలోని కంటలు కోసి పెడుతున్నాడు. ఎన్ని పెట్టినా తోగటల్లా. చివరికి ఆయనే కూర్చున్నాడు సిద్ధిలో. అప్పుడు ఆ దేవేంద్రుడిగా ప్రత్యక్షమై నేను నీ దానశీలతని పరీక్షించడం కోసం అని చెప్పి నేను ఇదిగో ఇట్లా వచ్చాము అంతే తప్ప నీ శరీరాన్ని ఏదో చేయటానికి కాదని చెప్పి ఆయన శరీరాన్ని ఆయనకి మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే ఇచ్చాడు. అటువంటి శివ చక్రవర్తి, మహాదాత అయినటువంటి శివ చక్రవర్తి ఆయన కూడా మరణించాడయ్యా, కాబట్టి నీ శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఇక 5 శ్రీరామచంద్రుడు. ఓ సంజయ, అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ పుత్రుడు శ్రీరాముడు తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారమని భార్య సీతాదేవితో సోదరుడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాలు అరణ్యాలకు పోయి అరణ్యవాసం చేశాడు. అరణ్యంలో తపస్సు చేసుకునేటువంటి మునీశ్వరుల యొక్క క్షేమం కోసం అని చెప్పి 14,000 మంది రాక్షసులు, ఖరదూషణాది రాక్షసుల్ని ఒక్కడే సంహరించాడు. ఆ తర్వాత రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. ఆ సీతాదేవిని వెతుకుతూ రామలక్ష్మణులు ఇద్దరు కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. సముద్రం మీద వారధిని నిర్మించి రావణాది రాక్షసులందరినీ కూడా సంహరించడం జరిగింది. ఆ తర్వాత సీతతో కలిసి లక్ష్మణుడు సీతాదేవితో కలిసి వాళ్ళు అయోధ్య నగరానికి వచ్చారు. అయోధ్యలోకి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళకి పట్టాభిషేకం చేస్తే అక్కడి నుంచి శ్రీరాముడు పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పరిపాలన అంతా కూడా ఎలా జరిగిందంటే ధర్మ పరిపాలన. ఆయన కూడా రాజశ్రీ అశ్వమేధాలు చేశాడు. శ్రీరాముడి యొక్క పరిపాలనలో ఎలా ఉంటుందనంటే యువకులైనటువంటి వాళ్ళు మరణించేవాళ్ళు కాదు, ప్రజలంతా కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు. అకాల మరణాలంటూ లేవు. పెద్దవాళ్ళు ఉండగానే చిన్నవాళ్ళకి మరణం లభించేది కాదు. దీనికి కూడా ఒక కథ ఉంది. ఎందుకంటే రాముడు రాజ్యం చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి కుమారుడి యొక్క శవాన్ని తీసుకొని వచ్చాడు. రామా, ఇదేమిటి అన్యాయం, నేనుండగానే నా కుమారుడు ఎట్టు చనిపోయాడు, ఎక్కడ అధర్మం జరుగుతుంది అని అడుగుతాడు. అది శంభుక వధకు సంబంధించినటువంటి గాథ. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే తండ్రి ఉండగా కొడుకు చావటం అనేటువంటిది లేదు, అంటే పెద్దలు ఉన్నప్పుడు పిల్లలు చావటం అనేటువంటిది లేదు. అది రామరాజ్యం. అందుకనే ఇప్పటికి కూడా రామరాజ్యం కావాలని అనుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగా శ్రీరాముడు పరిపాలన చేస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ కూడా నీటి యొక్క గండానికి మానవులు సరిపోవటం లేదు, అగ్ని ప్రమాదాలు లేవు, అధర్మాన్ని ఆచరించాలనేటువంటి ఆలోచన మానవుల్లో ఉండేది కాదు, దొంగ భయం లేదు, రోగాల బాధ లేదు, ఉపద్రవాలు లేవు, కరువులు లేవు, అనావృష్టి లేదు, అతివృష్టి లేదు, వ్యాధులు లేవు, భయాలు లేవు. ఇది రామరాజ్యం. ఈనాటికి కూడా చెప్పుకుంటున్నారు. మరి శ్రీరాముడు శ్యామవర్ణుడు, యువకుడు, మందగమనం కలిగినటువంటి వాడు, మహాబలుడు, ఆజానుబాహుడు. అంటే మోకాళ్ళ వరకు కూడా చేతులు వస్తాయి అన్నమాట ఆయన నిలబడితే. అది ఆజానుబాహుడు. బాహువులు ఆజాను అంటే మోకాళ్ళను తాగుతూ ఉంటాయి. అరవింద దళాయతాక్షుడు, ఏకపత్ని వ్రతుడు. తనకి సోదరులకి ఒక్కొక్కరికి 2 చొప్పున 8 మంది బిడ్డల్ని కన్నారు. అటువంటి శ్రీరాముడు కూడా దేహాన్ని విడిచి వెళ్ళిపోయాడయ్యా. ఓ సృంజయ, ఎందుకు నువ్వు శోకిస్తావు, శోకించకు అన్నాడు. ఇక 6వవాడు భగీరథుడు. సూర్యవంశానికి చెందినటువంటి భగీరథుడు తన యొక్క పితరులకి సద్గతి కలిగించడం కోసం గంగని భూమి మీదకి తీసుకురావాల్సి వచ్చింది. అంటే భగీరథుడి యొక్క తాత సగరుడు. ఆయన సోదరులు, ఆయన పుత్రులు 60,000 మంది ఒక యజ్ఞాశ్వం వెంట వచ్చారు. సగటు చేసినటువంటి యజ్ఞాశ్వం వెంట వచ్చారు. ఆ యజ్ఞాశ్వం ఏమైందంటే భూమిని తలుచుకొని పాతాళలోకానికి పోయింది. వాళ్ళు కూడా ఆ దారిలోనే పాతాళానికి పోయారు. ఎక్కడ వెతికినా కనపడతల్లా. కానీ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గర ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే అక్కడ ఉంది ఈ గుర్రం. ఓహో, ఈ మునీశ్వరుడే ఈ గుర్రాన్ని దొంగతనం చేశాడని చెప్పి ఆయన అవమానపరిస్తే ఆయన ఒక్కసారి అట్లా కళ్ళు తెరిచాడు. ఈ 60,000 మంది కూడా బూడిద కుప్పలైపోయింది.
అంటే అందరు భస్మం అయిపోయారు. ఆ తర్వాత ఇలా జరిగిందే అని చెప్పి, అంటే వీళ్ళెవరు తిరిగి రాకపోయేటప్పటికీ ఆయన యొక్క మనవడు అంశుమంతుడు ఆయన్ని పంపించాడు. ఆయన పంపిస్తే తెలుసుకున్నాడు. కానీ వీళ్ళు సద్గతులు పొందేది ఎట్లా అని అంటే గంగ ఈ భూమి మీదకి రావాలన్నారు. అప్పుడు గంగాదేవి ఇక్కడ లేదు, గంగ ఇక్కడ లేదు, భూమి మీదకి రావాలి అని అన్నారు. పాతాళానికి రావాలి, భూమి మీదకి వస్తే కానీ పాతాళానికి రాదు. సరే, అప్పుడు దానికోసం ప్రయత్నం చేశాడు అంశుమంతుడు. ఆయన జీవితం అంతా ప్రయత్నం చేసినా గంగను తేలేకపోయాడు. అంశుమంతుడి కొడుకు దిలీపుడు ఆయన ప్రయత్నం చేశాడు, తేలేకపోయాడు. ఆయన కొడుకు భగీరథుడు. ఇప్పుడు భగీరథుడు ప్రయత్నం చేశాడు, గంగాదేవికి గురించి తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమైంది. అమ్మా నువ్వు రావాలి భూమి మీదకి అన్నారు. వస్తా, నేను అట్లనే నీ తపస్సును మెచ్చుకున్నాను. నేను భూమి మీదకి వచ్చినప్పుడు నా ప్రభావాన్ని తట్టుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఈ భూప్రపంచంలో? ఎవరో నువ్వే చెప్పమ్మా అన్నారు. అదిగో పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు లేరు. అప్పుడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి నీకు అన్నాడు. అదిగో గంగాదేవిని నేను ఎట్లా ప్రార్థించుకున్నాను, వస్తానంది. వచ్చేటప్పుడు వచ్చినటువంటి ఆ తాకిడిని భూమి తట్టుకోలేదు, అందుకని నువ్వు తట్టుకోవాలా అని అడిగితే ఓ అలాగనే అన్నాడు. అప్పుడేమో గంగాదేవి భూమి మీదకి వచ్చింది. అంటే ఆయన యొక్క శిరస్సు మీద పడ్డది, భూమి మీద పడకూడదు, శిరస్సు మీద పడ్డది. ఈయన ఏం చేశాడు, ఆ గంగాదేవి పాప ఈయన భార్య కదూ, వచ్చినట్టుగా ఆమెనే తన యొక్క జటాజుటాల్లో బంధించేశాడు. చుక్క కూడా కిందకి రాల. మళ్ళీ ఆయన గురించి తపస్సు చేశాడు. ఆయన నువ్వు మొత్తం నీ దగ్గర ఎట్టు పెట్టుకుంటే నాకెట్లా, వదలవయ్యా, కాస్త 4 లైన్లు వదిలితే నాకు భూమి మీద సరిపోతానంటే అప్పుడు ఆమె కొన్ని జటాజుటాల నుంచి ఆ గంగని వదిలితే ఆ గంగ చెప్పింది, నేను ఎక్కడికైతే రావాలనో నువ్వు అక్కడికి ముందెళ్ళు, నేను వెనకాలే వస్తా, నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దు. ఆమె అలాగనే పోతా ఉన్నాడు. ఆయన రథం ఎక్కిపోతా ఉన్నాడు, ఈమె వెనక వస్తూ ఉంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ జహురుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు. ఆ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటామంటే మరి ప్రవాహం వస్తూ ఉంది కదా, పాపం ఆయన ఏమో చూడాల, వరుసలు వెళ్ళిపోతా ఉన్నాడు, పక్కన ఆశ్రమం చూడాల. మరి ఆశ్రమం మొత్తం కొట్టుకొని పోయి ఆయన కొట్టుకొని పోతున్నాడు నీళ్ళలో. అప్పుడు ఆ జహురుడు ఏం చేశాడంటే కోపం వచ్చింది. కోపం వచ్చే మొత్తాన్ని కూడా నోట్లో మింగేశాడు. అంటే అక్కడి నుంచి రావట్లా. మరి ముందు ఆయన పోతున్నాడు కదా రథం మీద, వెనకేమో గలగల శబ్దంతో వస్తూ ఉంది గంగ. ఇప్పుడేమో రావట్లేదు, ఎక్కడ శబ్దం ఏం కావట్లేదు. ఏందని వెనక్కి తిరిగి చూశాడు, ఎక్కడా గంగ లేదు. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వచ్చేటప్పటికి ఇక్కడ ఇదిగో ఈ జహురుడు ఉన్నాడు. ఆ వచ్చేది మొత్తం ఈ నోట్లోకి పోతుంది. మళ్ళీ ఆయన గురించి తపస్సు చేశాడు. ఓ మహానుభావ, నువ్వు కాస్త వదలవయ్యా అని అంటే అప్పుడు చెవుల నుంచి ఆయన. అందుకనే గంగకి జాహ్నవి అనేటువంటి పేరుంది. ఎందుకుందనంటే జహురుడు చెవుల నుంచి వదిలాడు కాబట్టి దానికి జాహ్నవి అయింది. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి అయింది. కాబట్టి ఈ ప్రకారంగా పేర్లు కూడా వచ్చినాయి అన్నమాట. సరే, అలా తీసుకెళ్ళి పాతాళానికి తీసుకెళ్ళాడు. పాతాళంలో వాళ్ళ పితరుల మీదుగా పారించేటప్పటికల్లా వాళ్ళు సద్గతికి పోయారు. ఆ ప్రకారంగా ఇంత బ్రహ్మాండమైనటువంటి పని చేసినటువంటి భగీరథుడు కూడా మరణించాడయ్యా. కాబట్టి నువ్వెందుకు శోక సంవిగ్ర మానసుడు అవుతావు అని చెప్పాడు నారదుడు సంజయుడితో. ఇప్పుడు భగీరథుడి యొక్క తండ్రి దిలీప్ మహారాజు ఉన్నాడు. అదిగో ఆయన కూడా ఈ షోడశ మహారాజుల్లో ఉన్నాడు కనుక చెప్తున్నారు. ఓ సంజయ, దిలీపుడు 100ల కొద్ది యుద్ధాలు చేశాడు. 1,00,000 మంది బ్రాహ్మణులు ఆ యజ్ఞాలను నిర్వహించారు. ధనధాన్య సమృద్ధమైనటువంటి భూమిని అంతటిని కూడా బ్రాహ్మణులకి దానం చేశాడు. ఆ మహారాజు ఇంద్రుడితో సహా దేవతలంతా కూడా స్వయంగా వచ్చి ఆ మహారాజు చేసేటువంటి యజ్ఞాల్లో హవిస్సులు స్వీకరించేవాడు. మనం కనుక యజ్ఞం చేస్తే మనం ఏం చేస్తాం, ఇంద్రాయ స్వాహ, కుబేరాయ స్వాహ, వరుణాయ స్వాహ అని అందరికీ ఇస్తుంటాం, అగ్నిలో పోస్తుంటాం. వాళ్ళు అట్ట కాదు. ఇంద్రాయ స్వాహ అనేప్పుడు ఇంద్రుడే వచ్చి ఆయన తీసుకుంటున్నాడు, వరుణుడు అంటే వరుణుడు వస్తున్నాడు, కుబేరుడు అంటే కుబేరుడు వస్తున్నాడు, ఎవరంటే వాళ్ళే వచ్చి తీసుకుంటా ఉన్నారు. హవిస్సులు స్వయంగా వచ్చి స్వీకరిస్తూ ఉన్నారు అన్నమాట. అదిగో అటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి వాడు దిలీపుడు. మరి అటువంటి వాడు నీటిలో యుద్ధం చేస్తూ ఉంటే ఇది చిత్రం అన్నమాట. నీటిలో కూడా ఈ రథాలు నడిపి యుద్ధం చేస్తామంటే నీరంటే గడ్డగట్టి రథం మునిగేది కాదు. అంతటి మహానుభావుడైనటువంటి దిలీపుడు కూడా మరణించాడయ్యా. మృత్యువుకి ఏది కూడా అతీతమైనటువంటిది కాదు.
కాబట్టి ఎందుకు నువ్వు దుఃఖిస్తావు అన్నాడు నారదుడు. ఆ తర్వాత మాంధాత, యవనాసుని పుత్రుడైనటువంటి వాడు మాంధాత. అతడు దేవతల్ని, అసురుల్ని, మానవుల్ని అందరినీ కూడా జయించాడు. ఈ మాంధాత అనేటువంటి వాడు ఎవరికి పుట్టాడంటే యవనాసుడికి పుట్టాడు. యవనాసుడికి పుట్టాడంటే ఆయన భార్యకి పుట్టాడు అనుకుంటారు, ఆయనకే పుట్టాడు. ఇదొక కథ. అదేమిటంటే ఒక రోజున యవనాసుడు వేటకెళ్ళాడు. గుర్రం బాగా అలసిపోయింది, దిగాడు. ఈయనకేమో దప్పిక అవుతా ఉంది. ఎందుకంటే చాలా కాలం వేట అయిపోయిన తర్వాత గుర్రం ఏమో అలసిపోయింది, ఆయనకేమో దప్పిక అవుతా ఉంది. దప్పిక అవుతుంది కదా అని చెప్పి చుట్టూ ఎక్కడ చూసినా ఏం కనపడతలా. కొంత దూరంలో చూస్తే పొగ వస్తా కనపడతా ఉంది. సరే అక్కడ ఏముందో, ఇల్లుందా లేకపోతే ఏదో ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తున్నారా ఏమిటని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అది యజ్ఞమండపం. యజ్ఞమండపం కనుక హోమం చేస్తా ఉంటే ఆ పొగంతా కూడా పైకి వస్తూ ఉందన్నమాట. అక్కడ మంత్రపూతమైనటువంటి జలం, నేతితో కలిసినటువంటి మంత్రపూతమైనటువంటి జలం, అంటే జలం ఉంది, ఆ జలంలో నెయ్యి వేశారనమాట. అంటే యజ్ఞంలో హోమగుండంలో చేయటం కోసం వచ్చి ఉండేటప్పటికి మరి అది నీరుగా ఉంది కదా, అందుకని దాన్ని కాస్త తాగేసిన తర్వాత అదేం మామూలు నీరు కాదు, అది మంత్రపూరితమైనటువంటిది. అందుకని ఆ నీరు లోపలికి పోయిన తర్వాత శిశువుగా తయారై, మరి ఆ శిశువుని బయటికి తీయాలంటే, మామూలుగా శిశువుని బయటికి తీయాలంటే పూర్వకాలంలో మంత్రసాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు కనుకైతే డాక్టర్లు ఉన్నారు, సరే వేరే విషయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ బిడ్డను తీయాలంటే ఎట్టా? అందుకని ఈ బిడ్డను తీయటం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు ఎవరికి చేత కాదు. అందుకని అశ్విని దేవతలు వచ్చారు, వాళ్ళు దేవతలు డాక్టర్లు అన్నారు. అశ్విని దేవతలు వచ్చి వాళ్ళు ఆ బిడ్డను బయటికి తీశారు. అదిగో ఆయనే మాంధాత. మరి అటువంటి వాడు, అంత గొప్పవాడైనటువంటి మాంధాత ఆడి తప్పనటువంటి వాడు. మరి 12 రోజుల్లో 12 ఏళ్లవాడయ్యాడు. ఆ అశ్విని దేవతలు తీసిన తర్వాత 12 రోజుల్లో 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అయ్యాడు. మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, ఎన్నో దానాలు చేసినటువంటి వాడు. మరి అటువంటి వాడే చనిపోయాడయ్యా. కాబట్టి నువ్వెందుకు దుఃఖపడతావు నీ కుమారుడి కోసం అన్నాడు. ఆ తర్వాత యయాతి చరిత్ర చెప్తున్నాడు. ఓ సంజయ, యయాతి మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు, 100 రాజసూ యాగాలు చేశాడు, 1000 పుండరీక యాగాలు చేశాడు, 100 వాజపేయాలు చేశాడు, 1000 అతిరాత్ర యాగాలు చేశాడు, 1000 చాతుర్మాస్యాలు చేశాడు. అగ్నిహోమాలు, సత్రయాగాలు ఇవన్నీ కూడా గొప్ప దక్షిణలు ఇచ్చి చేశాడు. బ్రాహ్మణ ద్రోహుల దగ్గర ఉన్నటువంటి సంపదని తీసుకొని లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి బ్రాహ్మణులకి దానం చేశాడు. ఆయన శుక్రాచార్యుడి యొక్క కుమార్తె అయినటువంటి దేవయాన్ని వివాహం చేసుకున్నాడు. అలాగనే వాళ్ళకి ఒక 2 పుత్రులు, యదు, తుర్వసులు. ఇక వృషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ యందు ద్రుహి, అను, పూర్లు అనేటువంటి వాళ్ళు 3 కుమారులు. ఇట్లా 2 భార్యలు యందు 5 కుమారులు ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కుమారులను చూసి ఎవరు మీరు అంటే, అదిగో ఆ శర్మిష్ఠ కుమార్ పిల్లలు అన్నారు. మీ తండ్రి ఎవరంటే ఈ యయాతిని చూపించారు. దాంతో ఈ దేవయానికి కోపం వచ్చింది, శుక్రాచార్యుడి కూతురికి కోపం వచ్చింది. ఆమె నా సేవకురాలు, నా దాసి. కాబట్టి దాసి దానికి పిల్లలు పుట్టారు అంటే నా భర్త కారణంగా అని భర్త మీద కోపం వచ్చి తండ్రి దగ్గరికి పోయింది. పోయి తండ్రికి చెప్పింది. మామూలుగా ఎప్పుడైనా నేరారోపణ చేసినప్పుడు కాస్త ఉన్నాయి లేని కూడా చెప్తారో, ఆయనకి వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే నువ్వు వృద్ధుడు అయిపోవుదుగా కానీ శపించాడు ఆయన. సరే ఏదిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడ్డ తర్వాత, నువ్వు నన్ను శపించావనుకో, ఈ శాపం నాకు ఎంత శాపమైనా నీ కూతురికి కూడా శాపమే. కారణం ఏమిటంటే మాకు ఇంకా ఏ రకమైనటువంటి ఈ భోగాల మీద సంతృప్తి కలగలేదు. కాబట్టి నన్ను దయదలిచి నాకు ఈ వృద్ధాప్యాన్ని పోయేటట్టుగా చేయాలంటే, అప్పుడు నీ కొడుకుల్లో ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకొని వాళ్ళ యవనాన్ని కనుక ఇస్తే, ఎవరైతే ఇస్తారో వాళ్ళకే నీ రాజ్యం. ఆ తర్వాత కొంతకాలం నువ్వు ఈ సుఖభోగాలు అనుభవించిన తర్వాత వాళ్ళ యవనాన్ని వాళ్ళకి నీ వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకు అన్నా. సరే అని చెప్పి కొడుకులందరిని అడిగితే ఎవరు ఒప్పుకోలేదు. చివరికి ఈ పూర్ణుడు అనేటువంటి వాడు, ఈ శర్మిష్ఠ కొడుకు పూర్ణుడు అనేటువంటి వాడు ఒప్పుకున్నాడు. ఆయన వృద్ధాప్యాన్ని తీసుకొని ఈయనకి యవనాన్ని ఇచ్చాడు.
ఆ యవనంతైన 10,000 సంవత్సరాల సుఖభోగాలన్నీ అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఆ కుమారుడిని పిలిచి, అయ్యా ఈ రాజ్యం మొత్తం నీదేనని చెప్పి తీసుకోమని చెప్పి ఆ రాజ్యాన్ని ఇచ్చి ఈయన భార్యలతో సహా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అదిగో అటువంటి యయాతి మహారాజు కూడా మరణించాడయ్యా సృంజయ, కాబట్టి నువ్వు కుమారుడి కోసం నువ్వు దుఃఖించాల్సిన పని లేదు అన్నాడు. ఇక 10వ అంబరీషుడు. అంబరీషుడి యొక్క చరిత్ర చెప్తున్నాడు. ఓ సృంజయ, నాభాగుని యొక్క పుత్రుడు అంబరీషుడు వేల కొద్దీ రాజుల్ని జయించాడు, వందల కొద్దీ యజ్ఞాలు చేశాడు, అనేకమైనటువంటి దక్షిణలు ఇచ్చాడు, 10 లక్షల మంది యజ్ఞకర్తలైనటువంటి బ్రాహ్మణులకి ఎన్నో దక్షిణలు ఇచ్చాడు. మహర్షులంతా కూడా ఆయన ఎంతో ప్రశంసించారు. అటువంటి వాడు కూడా మరణించాడయ్యా, కాబట్టి నువ్వు శోకాన్ని వదిలిపెట్టు అన్నాడు. ఇక 11వ రాజు శశిబిందు. నారదుడు చెబుతున్నాడు, ఓ సృంజయ, శశిబిందు అనేటువంటి రాజు గొప్ప శ్రీమంతుడు, పరాక్రమవంతుడు. అతనికి 1,00,000 మంది భార్యలు ఉన్నారు. ఒక్కొక్క భార్యకి 1000 మంది పుత్రులు. వాళ్ళంతా కూడా వేద పారంగతులు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు 10 లక్షల యజ్ఞాలు చేశారు. ఎవరు? కుమారులు. అందరూ కూడా అశ్వమేధ యాగాలు చేశారు. శశిబిందుడు కూడా అశ్వమేధ యాగం చేసి తన కుమారులందరినీ కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. చాలా మంది అయ్యారు కదా పాపం, అందుకని బ్రాహ్మణులకు దానం ఇచ్చేసి. అయితే ఊరికినే కొడుకులు ఇలా వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం. అందుకని ఒక్కొక్కరితో సువర్ణ భూషితురాలైనటువంటి 100 కన్యల్ని వాళ్ళతో పాటుగా పంపించాడు. ఆయన పాలనలో ప్రజలకి ఎలాంటి లోపాలు లేవు, ఎలాంటి రోగాలు లేవు. అటువంటి ఆయన కూడా మరణించాడయ్యా. 1,00,000 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి 10,000 మంది కొడుకులు కన్నాయని కూడా ఆయన మరణించాడు. కాబట్టి నువ్వు దుఃఖపడాల్సినటువంటి పని లేదు అన్నాడు. ఇక 12 గయ మహారాజు. ఓ సృంజయ, గయ మహారాజు 100 సంవత్సరాల కాలం హోమం చేశాడు. మిగిలిన అన్నాన్ని భుజించేవాడు. అంటే యజ్ఞశిష్టామృత భుజ అని అంటారు కదా, యజ్ఞం చేయగా మిగిలినటువంటి అన్నం అమృతం వద్దనమాట. అదిగో దాన్ని భుజించేవాడు. అంటే 100 సంవత్సరాల తర్వాత, అంటే 100 సంవత్సరాలు భోజనం చేయకుండా 100 ఏళ్ళ తర్వాత భుజించాడు ఆ యజ్ఞశేషాన్ని. అగ్నిదేవుడు సంతృప్తి చెంది నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు, వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఓ అగ్నిదేవా, తపస్సుతో, బ్రహ్మచర్యంతో, వ్రతంతో, నియమంతో, గురువుల యొక్క అనుగ్రహంతో నేను వేదాంగాలు తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఇతరుల్ని హింసించకుండా అక్షయమైనటువంటి ధనం లభించాలి. విప్రులకి దానం చేయటంలో నాకు గొప్ప శ్రద్ధ కలగాలి. నా మనస్సు నిరంతరము కూడా ధర్మమునందే ఆసక్తి కలిగి ఉండాలి అని అద్భుతమైనటువంటి కోరికలు కోరుకున్నాడు. ఇది లౌకికమైనటువంటి కోరికలు కాదు. ఇది తన యొక్క మనస్సు అంతా కూడా ధర్మం మీదనే నిలబడాలని, బాగా అందరికీ కూడా దానాలు చేయాలని ఇలాంటి కోరిక కోరుకున్నాడు. అదే ప్రకారంగా వరం ఇచ్చాడు అగ్నిదేవుడు. గయుడు అన్నింటినీ కూడా పొందాడు. ఆయన కోరికలన్నీ నెరవేర్చుకున్నాడు. అప్పుడు శ్రద్ధతోటి దర్శం, పౌర్ణమాసం, అగ్రాయణం, చాతుర్మాస్యం మొదలైనటువంటి యజ్ఞాలన్నీ చేశారు. ఈ పేర్లన్నీ కూడా మనకి బ్రహ్మసూత్రాల్లో వస్తాయి, మీరు వినే ఉంటారు. ఈ యజ్ఞాలు చేసి బ్రాహ్మణులందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చాడు. వాటి వల్ల ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధుడయ్యాడు. అంతటి పుణ్యాత్ముడు కూడా మరణించాడయ్యా, కాబట్టి నువ్వు దుఃఖాన్ని వదిలేసేయి అన్నాడు. ఇక 13వ వ్యక్తి, 13వ రాజు రంతిదేవుడు. ఓ సృంజయ, రంతిదేవుడి యొక్క వంటశాలలో 2 లక్షల మంది వంట వాళ్ళు ఉండేవాళ్ళు. రేయింబవళ్ళు కూడా వాళ్ళు వంట చేస్తూ వచ్చినటువంటి బ్రాహ్మణులకు కానీ అతిథులకు కానీ లేదు అనకుండా వడ్డిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఎప్పుడో తక్కువగా దానం చేశాను అని కనుక రాజు అనుకుంటే మరునాడు కోట్ల కొద్దీ బంగారు నాణ్యాలని దానం చేసేవాడు. బ్రాహ్మణులకి, మహర్షులకి, మునిపుంగవులకి వేరువేరుగా వాళ్ళకి ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు దానం చేసేవాడు. అంటే వాళ్ళు కోరుకున్నటువంటి వస్తువులు ఇస్తూ ఉండేవాడు. పురాణవేత్తలందరూ కూడా ఆ రంతిదేవుని యొక్క గాథల్ని గానం చేస్తూ ఉండేవాడు. అటువంటి రంతిదేవుడు కూడా మృత్యువుకి లోబడిపోయాడు. ఆయన కూడా మరణించాడు. నువ్వెందుకు శోకిస్తావు అన్నాడు. ఇక 14వ రాజు, ఈయన చక్రవర్తి భరతుడు. దుష్యంతుని యొక్క కుమారుడు. దుష్యంతుడికి శకుంతలకి పుట్టినటువంటి కుమారుడు భరతుడు.
ఇతడు బాలుడిగా ఉన్నప్పుడే, ఎందుకంటే అరణ్యాల్లో ఉన్నాడు కనుక బాలుడిగా ఉన్నప్పుడే అనేకమైనటువంటి దుష్కర కార్యాలు చేసేవాడు. సింహాలను పట్టుకొని జూలు పట్టుకొని ఆడించేవాడు. పులుల మీద స్వారీ చేసేవాడు. పెద్ద పెద్ద రాళ్ళను పైకెత్తేవాడు. మదగజాలని దంతాలు పట్టుకొని వశం చేసుకునేవాడు. అందుకే మునులు అతన్ని సర్వదమనుడు అనేటువంటి బిరుదుతో సత్కరించారు. సర్వదమనుడు అని అంటే ఎవరినైనా సరే కొట్టగలిగినటువంటి వాడు అని. తల్లి శకుంతల, నాయన అమాయకమైనటువంటి జంతువులను బాధించవద్దు అని చెప్పింది. యమునా తీరంలో 100 అశ్వమేధ యాగాలు చేశాడు. గంగా తీరంలో 400 అశ్వమేధ యాగాలు చేశాడు. అలాగనే సరస్వతీ నదీ తీరంలో 300 అశ్వమేధాలు చేశాడు. ఆ తర్వాత అగ్నిష్టోమం, అతిరాత్రం, విశ్వజిత్ యాగం వీటిని చేశాడు. విశ్వజిత్ యాగం చేస్తే తనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా బ్రాహ్మణులకు దానం చేయాలి. కఠోపనిషత్తులో మొట్టమొదటిలోనే మనకు వస్తుంది. అక్కడ ఆయన పనికిరాని ఆవుల్ని ఆయన దానం చేశాడు. ఈయన మాత్రం తన సర్వస్వాన్ని కూడా దానం చేసేసాడు. అదిగో ఆ ప్రకారంగా గొప్ప చక్రవర్తి అయినటువంటి భరతుడు, ఆయన పేరు మీదుగా భారతదేశం అని దీనికి వచ్చింది. అదిగో అటువంటి భరతుడు కూడా మరణించాడయ్యా. అతడు నీకన్నా చాలా గొప్పవాడే కనుక నువ్వు శోకించరక్కర్లేదు అన్నాడు. ఇక 15వ వాడు పృథు చక్రవర్తి. ఓ సంజయ, శత్రువులందరినీ కూడా ఓడించి ప్రథితుడు అవుతావు అని చెప్పి మునులంతా దీవించారు. అందుకని ప్రథితుడు అవుతావు అన్నారు కనుక ఆయనకి పృథు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే నీరు గడ్డగట్టేది. పర్వతాలు దోవచి చేయి, పర్వతాలు ఎక్కడన్నా అడ్డంగానికి వస్తే అవే పక్కకు తొలగి దారిచ్చేవాడు. ఆయన ధ్వజం ఎప్పుడు కూడా విరిగిపోలేదు యుద్ధాల్లో. భూదేవి వచ్చి, ఓ మహావీర, నన్ను నీ పుత్రికగా స్వీకరించు అని అడిగిందట. అలాగే అన్నాడు ఆయన కూడా. మరి అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి ప్రాణులన్నింటికి కూడా వాటి యొక్క కోరికలన్నీ కూడా తీర్చాడు. భూమిలో నుంచి లభించేటువంటి వస్తువులన్నీ కూడా బంగారంగా మార్చి అశ్వమేధ యాగంలో ఆ బంగారం మొత్తాన్ని కూడా దానం చేశాడు. ఇక 16వ వాడు పరశురాముడు. జమదగిరి కుమారుడు పరశురాముడు మహాతపస్వి, గొప్ప కీర్తిశాలి. కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజు గోవత్సాన్ని అంటే ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి గోవుని తీసుకోవడం కోసం అని చెప్పి ఆయన్ని సంహరించి, అంటే జమదగ్గిరిని చంపేసి ఆ గోవుని ఎత్తుకొని పోయాడు. చాలా భార్య గుండెల మీద కొట్టుకొని ఏడ్చింది. 21 మార్లు కొట్టుకుందంట గుండెల మీద. అలా కొట్టుకునేటప్పటికి ఈయన కోపం వచ్చి పోవటంతో ఆ కార్తవీర్యార్జునుడిని నరికి చంపేశాడు. కార్తవీర్యార్జునుడు అంటే 1000 తలకాయలు ఉంటాయి, 2000 చేతులు ఉంటాయి. 1000 తలకాయలు, 2000 చేతులు ఉంటాయి. ఆయన కార్తవీర్యార్జునుడు. ఆయన సంహరించాడు. మీకు రామాయణంలో ఉన్నటువంటి రావణాసురుడు కార్తవీర్యార్జునుడిని ఓడించడం కోసం వచ్చి చివరికి ఆయన చూచి భయపడిపోయాడు. అయితే ముందుగా ధైర్యంగానే వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే కార్తవీర్యార్జునుడు, ఓహో నా మీద యుద్ధానికి వచ్చామని చెప్పి ఆ రావణాసురుడిని బంధించి జైల్లో పడేశాడు. అప్పుడు తులసి బ్రహ్మ వచ్చి కార్తవీర్యార్జునుడి దగ్గరికి, మనవణ్ణి వదిలిపెట్టవయ్యా అని అడిగితే ఆయన వదిలిపెట్టాడు. అదిగో అంతటి పరాక్రమశాలి అయినటువంటి వాడు ఆయన్ని కాస్త సంహరించేశాడు. ఆ తర్వాత 21 సార్లు వెతికి 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 ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా వధించాడు. అందరినీ వధించిన తర్వాత రక్త మడుగులన్నీ కూడా 5 మడుగులైనవి. అదే పంచనద ప్రదేశం అని అంటారు, కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో పెద్ద తపస్సు చేశాడు ఆయన ఈ పరశురాముడు. చేసిన తర్వాత ఈ భూమి మొత్తాన్ని కూడా కశ్యపుడికి దానం చేశాడు. కశ్యపుడు అన్నాడు, భూమి మొత్తాన్ని నాకు దానం చేసావు కదా, నువ్వు ఈ భూమి మీద ఉండడానికి వీలేదు వెళ్ళమన్నాడు. ఎందుకనంటే ఇంత రక్తపాతాన్ని సృష్టించినటువంటి వాడు కనుక. నిజంగా కోపం వస్తే ఆయన ఒక్కడిని చంపితే సరిపోద్ది కదా, క్షత్రియులందరినీ ఎందుకు చంపడం? ఎందుకనంటే ఆ చంపినటువంటి తన తండ్రిని చంపినవాడు క్షత్రియుడు కనుక క్షత్రియ జాతి ఉండకూడదు అనుకోండి. అందుకని చెప్పి వెళ్ళమంటే ఆయన మహేంద్రగిరి పర్వతం, అంటే సముద్రాన్ని కొంచెం అవతలికి నెట్టి మహేంద్రగిరి పర్వతం మీద ఆయన ఉన్నాడు. అక్కడే ఆయన భీష్ముడికి, ఇటు ద్రోణాచార్యుడికి, వీళ్ళ తర్వాత కర్ణుడికి, వీళ్ళందరికీ కూడా విద్యలు నేర్పినటువంటి వాడు.
అటువంటి ఆయన కూడా అశ్వమేధ యాగం చేసి లక్షల కొద్దీ గజాలను దానం చేశాడు. ఎందుకంటే ఇంతమంది రాజులను సంహరించిన తర్వాత ఈ సంపద అంతా ఆయనకు వచ్చింది. ఈ సంపద మొత్తాన్ని కూడా కావాల్సినంత వీళ్ళందరికీ కూడా దానాలు చేశాడు. అటువంటి పరశురాముడు కూడా ఓ సృంజయ భవిష్యత్తులో మరణిస్తాడు. ఇంతవరకు మరణించలేదు, భవిష్యత్తులో ఎందుకంటే ఆయన కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, కలియుగంలో కూడా ఉంటాడు కనుక అందుకని ఆయన చెప్పాడు ఆయన కూడా మరణిస్తాడయ్యా. కాబట్టి ఓ రాజా, నీకన్నా 100 రెట్లు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు షోడశ మహారాజులు, వీళ్ళందరూ కూడా గొప్ప దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు, గొప్ప యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా మరణం తప్పలేదు. మరి నీ కుమారుడు ఏమైనా ఇన్ని యజ్ఞాలు చేశాడా, యాగాలు చేశాడా, భూరి దక్షిణలు ఇచ్చాడా, వీళ్ళతో సమానమైనటువంటి వాడా? అటువంటి వాడు పోయినందుకు ఎందుకు ఏడుస్తావు? కాబట్టి నువ్వు శోకాన్ని మానేసేయి అని చెప్పి ఈ ప్రకారంగా షోడశ మహారాజుల యొక్క చరిత్రలన్నీ కూడా చెప్పేశాడు. ఇలా నారదుడు చెప్పినటువంటి షోడశ మహారాజుల యొక్క చరిత్రలన్నింటినీ కూడా వ్యాసుడు అక్కడ ధర్మరాజుతో చెప్పి నువ్వు కూడా శోకాన్ని విడిచిపెట్టు అని వ్యాసుడు ధర్మరాజుతో అని, ఓ ధర్మనందన, నారద మహర్షి ఆ సృంజయుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో మరణించినటువంటి పుత్రుడిని బ్రతికించాడు. ఎంతసేపు ఏడవద్దు 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 అని చెప్పి నీ కథలు చెప్పాడు కదా, అన్నీ అయిపోయిన తర్వాత ఆ కుమారుని బ్రతికించాడు నారదుడు. ఎందుకనంటే అతను కవచం ధరించి యుద్ధం చేయాల. యుద్ధరంగంలో కనుక మరణిస్తే వేరే స్వర్గం వస్తుంది. కానీ ఇతను ఎట్లా చనిపోయాడు? కొడుకు దొంగలు తీసుకెళ్ళి లోపలంతా బంగారం ఉందని చెప్పి పొట్టకోసి చూశారు, దాంతో చచ్చిపోయాడు. కానీ ఇలా చనిపోయాడు కనుక అతనికి ఉత్తమ గతులు రావు. అందుకని అతన్ని బ్రతికిస్తే మళ్ళీ కవచం ధరించి యుద్ధంగానే చేసినట్లయితే, రాజు కనుక ఎప్పుడు యుద్ధాలు వస్తూ ఉంటాయి, ఏదో ఒక యుద్ధంలో అతను కనుక మరణించినట్లయితే వేరే స్వర్గం వస్తుంది, అందుకని నేను బ్రతికిస్తున్నానని చెప్పి ఆ కుమారుడిని బ్రతికించాడు. అందుకనే అతను అకృతార్థుడు. కానీ నీ అభిమన్యుడు అట్లా కాదు, నీ అభిమన్యుడు కృతార్థుడు. ఎందుకని పద్మవ్యూహంలో ప్రవేశించి ఎంతోమంది వీరులైనటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించి, మహారథులైనటువంటి వాళ్ళందరినీ కూడా తన యొక్క బాహుబలంతో, తన యొక్క పరాక్రమంతో వాళ్ళందరి మీద విజయాన్ని సాధించి అందరూ కలిసి మోసం చేసి చంపితే సరిపోయినటువంటి వాడు. బ్రహ్మచర్యం కానీ, ఉత్తమ జ్ఞానం కానీ, స్వాధ్యాయం కానీ, యజ్ఞానుష్ఠానం కానీ ఇవన్నీ చేసినటువంటి పుణ్యాత్ములు పొందేటువంటి అక్షయ లోకాలని ఈ అభిమన్యుడు పొందుతాడు. మరణానంతరం ఇప్పుడు తన యొక్క పూర్వభావాన్ని పొందాడు. పూర్వభావం అంటే చంద్రుని యొక్క కుమారుడు కాబట్టి ఆ భావాన్ని పొందాడు. ఇప్పుడు చంద్రుడి నుంచి పుట్టినటువంటి ద్విజ రూపంలో ఉండి అమృతమయమైనటువంటి కిరణాలతో చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అన్ని స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి మీరెవరు కూడా తెలియదు, కూడా తెలియదు, గుర్తు కూడా ఉండదు. కాబట్టి ఎందుకయ్యా ఓ ధర్మనందన నువ్వు ఇంకా దుఃఖిస్తావు? దుఃఖించిన కొద్దీ ఏమవుతుందంటే దుఃఖం పెరుగుద్ది. ఆ దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తేనే దుఃఖం తగ్గుద్ది. ఎవరైనా ఏదైనా సరే ఓ సందర్భంలో పెద్ద దుఃఖం వచ్చి ఏడుస్తున్నారు, ఎవరైనా ఆత్మీయులు ఎవరైనా చనిపోతే ఏడుస్తుంటారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కాస్త ఏడుపు తగ్గుద్ది. అంతలోకి ఎవరు ఆత్మీయులు వస్తారు, వాళ్ళ చూడగానే వీళ్ళకి ఇంకా ఏడుపు ఎక్కువ, మళ్ళీ ఏడుస్తారు. అట్లా ఏడుపు ఆ ఏడుపునే పెంచుతూ ఉంటుంది. అందుకని వద్దు, నువ్వు కాస్త శోకించవద్దు. నీ వంటి గొప్ప విద్వాంసుడైనటువంటి వాడు, నీ వంటి మహాత్ముడైనటువంటి వాడు, అజాతశత్రువైనటువంటి వాడు ఇట్లా శోకించకూడదు. నీ కర్తవ్యం ఏవైతే ఉందో దాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పి వ్యాసుడు కాస్త అదృశ్యమైపోయాడు. ఇలా షోడశ మహారాజుల యొక్క చరిత్రలు విని వ్యాసుని యొక్క మాటలతో శోకాన్ని విడిచిపెట్టి ధర్మరాజు మళ్ళీ అంతలోనే అర్జునుడికి నేనేం చెప్పాలి? శోకమైతే పోయింది, కానీ అర్జునుడికి నేనేం చెప్పాలి? శ్రీకృష్ణుడికి నేనేం చెప్పాలి? ఇప్పుడు కృష్ణార్జునులు వస్తారు, మరి వాళ్ళకి నేనేం చెప్పాలి? ఈ అభిమన్యుడిని పంపించింది నేను, మరి ఇప్పుడు ఇదంతా చెప్పాలి కదా, ఎట్లా చెప్పాలి అని మళ్ళీ ఈ ఆవేదనలో పడిపోతా ఉన్నాడు. సరే, అంతలో ఈ కృష్ణార్జునులు అక్కడ బయలుదేరారు. మరి వాళ్ళు ఏం చేశారో, వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఈ విషయాలన్నీ కూడా మనం రేపు